రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి అలాగే విదేశాల నుంచి వచ్చినటువంటి నా అభిమానులకు మనస్ఫూర్తిగా నేను స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్న మొన్నటిదాకా ఇంట్లో మా చిన్న పాపకు సంబంధించి ఒక శుభకార్యం చేసిన తర్వాత పెళ్లి చేసిన తర్వాత ఆ ఆనందం మళ్ళీ తగ్గకుండా ఈ రోజున అభిమానుల సమక్షంలో ఈ రకంగా మాట్లాడటం, మిమ్మల్ని ఈ రకంగా కలవడం అనేది మరింత సంతోషంగా ఉంది. ఆ సంతోషం కొనసాగుతుంది. ఇలాంటి సందర్భంలో మామూలుగా కొన్ని సభలకు వెళ్ళినప్పుడు మనం మాట్లాడి వాళ్ళు ఆనందింపజేస్తాం, కానీ ఇక్కడ ఈ సభ ప్రత్యేకత ఏంటంటే మీరు మాట్లాడి నన్ను ఆనందింపజేస్తున్నారు. ఒక ఉద్వేగానికి లోనవుతున్న మాట వాస్తవం. ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే గత స్మృతుల్లోకి నన్ను తీసుకువెళ్ళి ఆ రోజుల్లో నేనేమిటి, అప్పుడు నేను ఇట్లాగా ఉన్నాను, వాళ్ళకి నాకు అనుబంధం గురించి మరీ తెలియజెప్తూ అవన్నీ నాకు గుర్తు చేస్తూ నన్ను ఒక ఉద్వేగనతకు లోనయ్యేలా చేస్తున్నారు. దానికి ప్రత్యేకించి ఈ రోజున ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. అంటే మీతోటిలా కలిసి ఈ అనుబంధం ఆప్యాయత పంచుకున్న సందర్భంలో ఒక్కోసారి అనిపిస్తుంటుంది, ఎక్కడ పుట్టాము, ఎలా పెరిగాము, ఏ రకంగా ఎదిగాము, మీ అండదండలతోటి ఒక అవినాభావ సంబంధంతో పెనవేసుకుని ఈ రోజున ఈ స్థితికి రావడానికి ఇలాంటి సంఘటనలు జరుగుతూ, ఇలాంటి ఈవెంట్స్ జరుగుతూ ఎంత అదృష్టవంతుడువా, ఎంత అదృష్టవంతుడి ఆ భగవంతుడు మనకి ఇలాంటి జన్మించినందుకు సర్వదా రుణపడి ఉంటాను. ఇలాంటి అభిమానులు ఇచ్చినందుకు నేను ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటాను అని ప్రభుత్వం నామం పెట్టుకుంటూనే ఉంటాను. నిజంగా ఒకసారి ఆశ్చర్యం వేస్తుంటుంది, కానీ మన సంకల్ప బలం, మనం యాక్టర్ కావాలి, అభిమానుల్ని మనం సంపాదించుకోవాలి, వారి అభిమానాన్ని ఆప్యాయతని మనం ఆస్వాదించాలి అని ఎప్పుడూ అనుకున్న నాకు అంతకంతగా ఎంత సంపాదించానో తెలియదు, కానీ అభిమానులు మాత్రం అందరికంటే ఎక్కువగా నేను సంపాదించుకున్నాను. అభిమాన ధనం నాకు చాలా ఉంది అని ఇలాంటి సందర్భంలో నాకు మళ్ళీ తెలిసి వస్తుంటుంది. చాలా అదృష్టం ఉంటుంది. అంతేకాకుండా ఒక చిరంజీవితోనే కాకుండా చిరంజీవి కుటుంబ సభ్యులు ఎవరు ఎప్పుడు ముందుకు వచ్చినా సరే వారందరికీ వారి యొక్క ప్రేమ ఆప్యాయతను పంచుతూ వారిని ఆదరించి హక్కును చేర్చుకునే లాంటి ప్రేమను కనబరుస్తుంది. అందరికీ నేను ఎప్పుడు సర్వదా రుణపడతాను. మా కుటుంబ సభ్యులంతా ఏం చేస్తున్నా, ఏమి మాట్లాడుతున్నా, ఏమి ఆలోచిస్తున్నా సరే అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారు, అభిమానులు ఎలా స్పందిస్తారు, వాళ్ళు ఎలా దీన్ని తీసుకుంటారు, ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు. కాకపోతే మొన్న చరణబాబు పుట్టినరోజు సందర్భంగా మీరందరూ కూడా ఒక అత్యద్భుతమైన కార్యక్రమం, మెగా బ్లడ్ క్యాంప్ చేయటం అన్నది నిజంగా మా కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషాన్ని గురిచేసింది. కాకపోతే ఆ క్షణంలో మిమ్మల్ని డిసప్పాయింట్ చేసిన మాట వాస్తవం. ఎందుకంటే ఇంట్లో పెద్ద ఈవెంట్, 5 రోజుల ఈవెంట్ జరుగుతూ అందులో బిజీగా ఉండబట్టి క్షణం కూడా బయటకు వచ్చే తీరిక లేకపోబట్టి ఆ రోజు 27వ తారీఖున చరణబాబు పుట్టినరోజున మీరు చేస్తున్న కార్యక్రమంలో ముఖ్యంగా ఒక క్యాంపు 2 క్యాంప్స్ కానీ అటెండ్ అయితే బాగుంటుంది అన్నా సరే కుదరని పక్షంలో మీరు పెద్ద హృదయంతో దాన్ని అర్థం చేసుకుని ఆ రకంగా క్షమించి మీరు మీ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఆ రకంగా మీ ప్రేమను చూపించడం అనేది మమ్మల్ని మీ పట్ల మరింత మేము రుణపడి ఉండేలాగా చేసింది. ఆ రకంగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను కూడా అంత మంచి గిఫ్ట్ చరణబాబుకి ఇవ్వలేదేమో తన పుట్టినరోజు సందర్భంగా. అభిమానులు చేసి ఇచ్చినటువంటి అద్భుతమైన గిఫ్ట్ చరణబాబుకి ఆ రోజు మేము మా కార్యక్రమం ఉన్నామే కానీ ఆ రోజున పెళ్లి కార్యక్రమంలో
మా మనసు ఎక్కడో అందరి మనసు కూడా ఇంత బాగా చేస్తున్నారే, ఎలా ఉంది స్పందన, ఏమిటి, అక్కడికి వెళ్ళలేకపోయామని మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నాం అన్నమాట వాస్తవం. ఇక బ్లడ్ డొనేషన్ అన్నది ఎంత గొప్ప కార్యక్రమం అన్నది దాని ఆలోచన దగ్గర నుంచి ఆచరణలో పెట్టి ఈ రోజున ఇంతమందికి ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి ఆ బ్లడ్ డొనేషన్ స్ఫూర్తి అది ఎంత సంతృప్తిస్తుందంటే నాకు అంతా ఇంత కాదు. అది ఎప్పుడో ఒక 20 ఏళ్ల క్రితం ఒక పత్రికలో ఒక మారుమూల ఒక కార్నర్లో ఒక వార్త చూసి చాలా స్పందన గురయ్యాను. ఇంత పెద్ద జనారణ్యం, ఇంతమంది జనం ఉన్నటువంటి ఇలాంటి మహానగరంలో బ్లడ్ దొరకక, సమయానికి బ్లడ్ అందక ఎంతో మంది మరణిస్తున్నారు, చనిపోతున్నారు అన్న వార్త విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఏంటిది, నాకైతే ఇంతమంది అభిమానులు ఉన్నారు, నాలాంటి వాడు పిలుపునిస్తే వాళ్ళందరూ ముందుకు వస్తారు ఖచ్చితంగా. నేను ఎందుకు ఈ విషయంలో ఇంతవరకు ఎందుకు ఇలా ఉండిపోయాను అని అనిపించి ఆ క్షణాన నేను ఎందుకు ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టి నా అభిమానుల్ని ఈ యొక్క సమాజ కార్యక్రమం వైపు, సామాజిక కార్యక్రమం వైపు ఎందుకు వాళ్ళని నేను మరల్చకూడదు అన్న ఆలోచన వచ్చిన దగ్గర నుంచి నేను బ్లడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది. దానికి కొంతమంది డిసప్పాయింట్ చేశారు. చాలా మంది బ్లడ్ ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇచ్చిన తర్వాత ఇచ్చేసిన సంతృప్తితో మళ్ళీ ఇవ్వరు, ఆ తర్వాత ఇది ఆరంభ సులభం అవుతుంది అని చెప్పేసి. కానీ నా అభిమానం మీద నాకు అపారమైన నమ్మకం, విశ్వాసం. ఖచ్చితంగా వాడు పూనుకుంటే కనుక ఆరంభ స్థూలత్వం కాదు ఇది, దాని అంతు చూస్తారు, ఇది సంస్థానం కాస్తారు అని నాకు అనిపించి మీ మీద నమ్మకంతో ప్రారంభించింది. ఇదిగో ఈ రోజు వరకు కూడా ఇది నిరంతరంగా ఒక జీవనదిలాగా ఈ బ్లడ్ డొనేషన్ అనేది సాగుతూనే ఉన్నది. దానికి చాలా గర్వంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇంటికి వెళ్ళినప్పుడు అన్ని దానాల్లోకి ఈ రక్తదానం అన్నది చాలా ఉత్తమమైనది అని నాకు తెలుసు. ఎందుకంటే అది అనుభవపూర్వకంగా ఆ తృప్తి నేను పొందుతూ ఉంటాను. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద సినిమాల్లో బాగా ముమ్మరంగా చేస్తున్న సమయంలో సూపర్ డూపర్ హిట్ అయిందంటే కూడా ఆ రోజు నా రాత్రి నెక్స్ట్ పిక్చర్ ఏమైంటుంది, ఇద్దరు ఎంత బాగా చేయాలనే ఆలోచనతో ఉంటాను తప్ప ప్రశాంతంగా పడుకోవడం జరగదు. కానీ బ్లడ్ బ్యాంక్ నుంచి ఎవరైనా వచ్చి, అయ్యా ఈ రోజున మీరు సమయానికి బ్లడ్ అందివ్వబట్టి మా బిడ్డ ప్రాణాలకు దక్కి, టేబుల్ మీద మా వైఫ్ ఆవిడ మళ్ళీ పురుడు పోసుకుని చల్లగా ఉంది, లేదా మా బిడ్డ లుక్కేమియాతో బాధపడుతున్నాను, మీరు బ్లడ్ ఇవ్వబట్టే ఈ రోజున నా బిడ్డను మేము చిరంజీవిలా చూసుకోగలుగుతున్నాము అంటూ ఇలాగా రకరకాలుగా ప్రతి ఒక్కరు వాళ్ళ భావాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు పొందే ఆనందం అంతా ఇంత కదా. ఆ రోజు రాత్రి ఎంతో ప్రశాంతంగా పడుకుంటాను. అది ఇలాంటి సామాజిక సేవ ద్వారా మనకు వచ్చే తృప్తి. ఈ రోజున ఇంతమంది మీరందరూ ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఇంత ముమ్మరంగా, ఇంత రికార్డు స్థాయిలో మీరందరూ దాదాపుగా 64,000 యూనిట్లు, 74,000 యూనిట్లు బ్లడ్ మీరు సేకరించి ఇవ్వగలిగారంటే కనుక ఇది నిజంగా చాలా గొప్ప గ్రామం. నా యొక్క అభిమానులుగా నేను మిమ్మల్ని అందరినీ చూస్తూ గర్విస్తున్నాను. అట్లాగే అసలు అభిమానులు అనే దానికి అర్థం మార్చేశారు మీరందరూ. చాలా గర్వపడుతుంటారు మిమ్మల్ని చూసి. నిజంగా ఇది చాలా ఈ జన్మ అనేంత భావం మీరు నాకు కలిగిస్తుంటారు. ఎందుకంటే ఇంకేం కావాలి ఒక వ్యక్తికి, ఎందుకంటే ఏంటి, ఏం సంపాదించాలి, ఏం సాధించాలి అభిమానం. అందుకనే బిడ్డలు వచ్చేసారు, వాళ్ళు మీ ఆదరాభిమానాలతోటి ఒక మంచి స్థాయిలోకి వచ్చారు, వాళ్ళు సినిమాలు చేస్తున్నారు. ఇంకా మనం చేయాలా, చాలదా అని అనుకుంటున్నా నన్ను సినిమా చెయ్యాలి అని మోటివేట్ చేసి ఆ రకంగా నాకు వాళ్ళ కోరిక ఉన్నప్పుడు మనం చేసే ఓటుగా అందుకనే రాబోయే రోజుల్లో ఇంకా 1 month ఈ వినాయక డైరెక్షన్ లో చంద్రబాబు నిర్మాణ సారథ్యంలో
సురేఖ నిర్మాతగా మీకోసం కత్తి లాంటి ఒక సినిమా ఇదేమి అఫీషియల్ గా కానీ అన్అఫీషియల్ గా చెప్తున్నాను. బహుశా సినిమా పేరు కూడా కత్తి లాంటి వాడు అని ఉండొచ్చు. ఇక అది నెక్స్ట్ మంత్, ఈ మంత్ ఎండ్ కానీ అయితే మే మాసంలో కానీ అది ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రత్యేకించి ఈ రోజున ఇక్కడ ఈ ఫంక్షన్ పెట్టడానికి ఏంటంటే మొన్న మాకు చాలా అసంతృప్తి ఉంది. ఎక్కడ మనం వెళ్ళలేకపోయాం. ఏ బ్లడ్ క్యాంప్ అట్లీస్ట్ 1-2 చోట్ల మాత్రం వెళ్ళినా సరే చాలు, మిగతా అందరూ సంతృప్తి చెందుతారు. ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాము. అయితే దీన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకుని ఇంట్లో పెద్ద కార్యక్రమం జరుగుతుంది కాబట్టి రాలేని పరిస్థితిలో ఉన్నారని ప్రతి ఒక్కరికి అర్థమైంది. కాబట్టి ఇప్పుడు మనం అందరినీ కలవలేకపోయినా, అన్ని వేల మందిని కలవలేకపోయినా అందులో ఇంపార్టెంట్ గా ఉండి నన్ను వెన్నట్టు నడుస్తున్న ఈ సైనికుల్ని పిలుద్దాము, ఈ నాయకుల్ని పిలిచి వాళ్ళతో కొంత సమయం మనం గడిపి ఆ రకంగా వారికి ఆతిథ్యం ఇచ్చి కృతజ్ఞతలు తెలియజెప్పుకుంటూ చేయాలని చెప్పేసి మేమందరం నిర్ణయించుకుని ఈ రోజున ఇక్కడ పెట్టాము. అది ఎక్కడైనా సరే అంత అందంగా ఉండదు. మనకు అందుబాటులో అందరికీ ఆనందంగా ఉండేలాగా మంచి ఆతిథ్యం మీరు స్వీకరించేలాగా ఉండాలంటే కనుక ఇక్కడ ఈ హోటల్ బాగుంటుందని చరణబాబు నిర్ణయించుకున్న తర్వాత నీ ఇష్టం, నీవు ఎలాగా నీ అభిమానాన్ని, నీ కృతజ్ఞత తెలియజేస్తూ చెప్పు. ఏ రోజున ఉంటే ఆ రోజున వస్తాను. నాకు ఎప్పుడు అభిమానులు కలవాలన్నా సరే నాకు అత్యంత ఆనందంగా ఉంటుంది. నాకు కొన్ని పనులు చాలా బిజీగా ఉంటారు, కలుస్తుంటావేమో, వస్తావు రావాలంటే ఖచ్చితంగా వస్తాను. వాళ్ళని కలిస్తే నాకు ఎనర్జీ సో ఇక్కడ ప్రతి ఒక్కరు దాదాపు ఎన్నో సంవత్సరాలు బట్టి ప్రతి ఒక్కరిని కలుస్తూనే ఉన్నాను. అందరినీ దాదాపుగా పేరు పెట్టి అందరినీ పిలువగలిగినటువంటి పరిచయం నాకు. సో ఇలాంటి నా తమ్ముడని, నా బ్లడ్ బ్రదర్స్ మళ్ళీ మళ్ళీ కలవాలంటే ఎప్పుడూ నేను సంతోషంగా. అట్లా ఈ రోజున ప్రత్యేకించి ఇది ఇది బ్లడ్కి సంబంధించిన ఈ కార్యక్రమం ఎప్పుడు నిరాటంకంగా నిరంతరంగా ఒక సజావుగా సాగిపోతూనే ఉంది. కానీ దీన్ని మరింత పై లెవెల్కి తీసుకెళ్ళాలి, మరొక అత్యున్నత లెవెల్కి తీసుకెళ్ళాలి. కాబట్టి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏంటి, ప్రత్యేకించి ఏం చేయబోతున్నాం అనేది చరణబాబు అంతమంది ఎవరు మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంటారు, ఎవరు టెక్నీషియన్స్. అలా కాకుండా చరణబాబు కూడా తన మాటలో తను తెలియజెప్తారు. అండ్ చాలా సంతోషం ఉంది. అంటే ఇలా సంభాషిస్తూ పోతే ఎంతసేపులో మాట్లాడగలం మీతో. కాకపోతే సమయభావం కాబట్టి నేను ఇంతతో ముగిస్తాను. మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి కలయిక, ఇలాంటి మీటింగ్స్ మనకి భవిష్యత్తులో మరెన్నో జరుగుతూ ఉండాలని, ఏ రకంగా మీరు మోటివేట్ అయ్యి ఈ యొక్క రక్తదాన కార్యక్రమాన్ని మీ సొంతం చేసుకుని, రక్తదానం అనేది ఆ ఆశయం మీ సొంతం చేసుకుని ఏ రకంగా మీరు ముందుకు తీసుకెళ్తున్నారో అదే స్థాయిలో అదే విధంగా దీన్ని మరింత నిర్మాణంగా మరింత ముందుకు మీరు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.